ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ హయాంలో కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారింది. అమెరికా ప్రజలు కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు. జగన్ పై మండిపడ్డ ఎమ్మెల్యే పత్తిపాటి. నాదెండ్లలో చేకూరి రవీంద్ర కుమార్తె వివాహానికి హాజరైన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. వేద పండితుల సమక్షంలో ఒక్కటైన నూతన జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. ఈ నెల 16న శ్రీశైలం మల్లన్న దర్శనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అవంతరాలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. పన్నెండవ వార్డులో నూతనంగా రోడ్డు ఏర్పాటు. రోడ్డుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు నామకరణం. ప్రారంభించిన చైర్మన్ కమిషనర్. గణపవరం జెడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై నాదెండ్ల పోలీసులు అవగాహన సదస్సు. డ్రగ్స్, గంజాయి, మద్యపానం వంటి ఉత్పత్తుల అలవాటుకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్ఐ పుల్లారావు సూచన. తన హయాంలో రాష్ట్రంలో కల్తీ విషపూరిత మద్యాన్ని ఏరులై పారించి అమాయకుల చావులకు కారణమైన జగన్ మరోపక్క తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మెడికల్ కాలేజీల నిర్మాణంపై విష ప్రచారం చేస్తున్నాడు. 5 ఏళ్లు తాను చేసిన దుర్మార్గాలు, పాపాలపై ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజల్ని బహిరంగ క్షమాపణ కోరాకే జగన్ మనసు మెరుగై ప్రభుత్వం ప్రజల క్షేమం తీసుకునే నిర్ణయాలు అవగతమవుతాయి. అహంకారపు పోకడతో పరిశీలనలు, పరామర్శలు అంటూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఆందోళన రేపాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తామంటే పాలకులు చూస్తూ ఊరుకోరు. పోలీసుల ఆంక్షల్ని బేఖతరు చేస్తూ పర్యటన పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఉపేక్షించదు. ఈ నిజాన్ని జగన్ గుర్తించాలి. తన హయాంలో సామాన్య ప్రజల్ని నోరెత్తనీయకుండా భయపెట్టిన జగన్ నేడు అక్రమ అరెస్టులు, ఆంక్షలు, కక్ష సాధింపులని గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేసిన జగన్ ఏ ముఖం పెట్టుకుని నిర్మాణాల పరిశీలనకు వెళ్తున్నాడో, నర్సీపట్నం వైద్య కళాశాల ఎంతమేర నిర్మించాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకు తేడా తెలుసుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వం పై నిందలేసే సంకుచిత రాజకీయాలు జగన్ మానుకోవాలి. ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి భూ కేటాయింపులు లేకుండా కేవలం వాటి నిర్మాణానికే పరిమితం చేసిన కన్వీనర్ కోటా వైద్య సీట్లు పెరుగుతున్నా జగన్ ఆరోపణ చేయడం వ్యక్తిగత ప్రయోజనం కాక ఏమనుకోవాలి. పీపీపీ విధాన నిర్ణయాలు జగన్ కు బోధపడాలంటే ఆయన తక్షణమే దోపిడీ పాలసీలు, క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్, షెల్ కంపెనీల ఏర్పాటు ఆలోచన నుండి బయటకు రావాలి. కేవలం తక్కువ కాలంలో వైద్య కళాశాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా 33 ఏళ్ల తర్వాత పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేలా ఉన్న నిబంధనల్ని జగన్ తప్పుపట్టడం హాస్యాస్పదం. వాస్తవాలు, ఫలితాలతో పని లేకుండా కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే అజెండాగా జగన్ ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పు పడుతున్నాడనేది వాస్తవం. చంద్రబాబు నాయకత్వంలో ఏడాదిన్నరలోనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టడం చూసి సహించలేకే జగన్ నీచమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వంపై విషం చెందుతున్నారని ప్రజలు గ్రహించారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు, తాము పడుతున్న కష్టాలకు జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని ప్రజలకు బోధపడిన వాస్తవాలు గ్రహించలేని దుస్థితిలో వైసీపీ నాయకత్వం ఉంది. జగన్ వైసీపీ రాక్షస మూక ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు తలపెట్టిన అభివృద్ధి సంక్షేమం యజ్ఞం ఆగదు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఐటీ సంస్థ రైడన్, ఏఐ సాంకేతికతలు, మైక్రోసాఫ్ట్ సహకారం, క్వాంటమ్ వ్యాలీ సహా 10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ అందుకు సజీవ సాక్ష్యం. తన దుర్మార్గాలు, పాపాలపై ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలని క్షమాపణ కోరకుండా జగన్ చేపట్టే కార్యక్రమాన్ని అబాసు పాలే. తాను ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ లో వైసీపీ నేతల దుర్మార్గాలు నమోదు కావడమే అందుకు రుజువు. క్రిమినల్ పాలిటిక్స్, ఫేక్ ప్రచారంతో మనగడ సాధ్యం కాదని, ప్రజాదరణ పొందలేనని నిజాన్ని జగన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో హితవు పలికారు. నాదెండ్ల గ్రామ వాస్తవ్యులు చేకూరి రవీంద్రబాబు కుమార్తె వివాహం నాదెండ్ల గ్రామంలోని శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరును రాజరాజేశ్వరి శ్రీరాములను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట వేములపల్లి రామచంద్రయ్య, గంగవరపు బాబి, నల్లమోతు బాబు, దడదాసుల శరత్, పమ్మిడి శ్రీనివాస్, పాషం కోటేశ్వరరావు, నల్లమోతు వెంకట నారాయణ, నల్లమోతు హనుమంతరావు, నల్లమోతు త్రిమూర్తులు, నల్లమోతు శోభన్, వేములపల్లి వెంకటేశ్వర్లు, కిలారి శివరాం, కాట్రగడ్డ రాజమోహన్ రావు, వేములపల్లి శరత్, దేవభక్తుని బ్రహ్మం తదితరులు ఉన్నారు. పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఘనద్రవ్య వ్యర్థాల సంక్రమణ నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన
ఐఈసీ పోస్టులను నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావుకృష్ణ దేవరాయలు చిలకలూరిపేటలోని ఆసిస్ట్ సంస్థ ప్రధాన కార్యాలయం నందు ఘనంగా ఆవిష్కరించారు. ఆసిస్ట్ సంస్థ మరియు ఐటీసీ సంస్థ సంయుక్తంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు వ్యర్థాల సంక్రమ నిర్వహణపై అవగాహన శిక్షణ కల్పిస్తూ చేస్తున్న కృషిని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు స్వచ్ఛత సాధనలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ పల్నాడు లక్ష్యాన్ని సాధించవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిస్ట్ సంస్థ అధినేత డాక్టర్ జె రంగారావు, అసోసియేట్ డైరెక్టర్లు జె కృష్ణ హరీష్, ఎం విష్ణుప్రియ, కోఆర్డినేటర్లు రత్నకుమార్, శ్రీనివాస్ తో పాటుగా ఆసిస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శ్రీశైలంలో జ్యోతిర్లింగం శక్తిపీఠ క్షేత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జీఎస్టీ సంస్కరణ ఉత్సవ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన జరగాలని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎడ్లపాడు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు టౌన్ సంగడిగుంట కాలనీలో నివసించే షేక్ సైదా తన చిన్న కుమారుడు షేక్ రహీం మరణించాడని ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 6వ తేదీ రాత్రి 10:30 సమయంలో షేక్ రహీం తన స్నేహితుడు చెంగిస్ ఖాన్ పేటకు చెందిన రాళ్లబండి శివ నాగేంద్ర బాబుతో కలిసి ఏపీ 39 UG 7847 నంబర్ గల ఆటోలో చెంగిస్ ఖాన్ పేట గ్రామానికి బయలుదేరాడు. గుంటూరు నుండి చెంగిస్ ఖాన్ పేట వెళ్తుండగా ఆటోను శివనాగేంద్ర బాబు అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల ఆటో తిరిగిపడి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షేక్ రహీం తీవ్ర తల గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణాన్ని నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ రాళ్లబండి శివనాగేంద్ర బాబును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా కేసు దర్యాప్తు కొనసాగుతోందని సబ్ ఇన్స్పెక్టర్ టి శివరామకృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి కలగలిసిన సుపరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న సదుద్దేశంతోనే వర్షాలకు దెబ్బతిన్న R&B రోడ్ల మరమ్మతులు, ప్యాచ్ వర్కులకు ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించిందన్నారు. నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులు, ప్యాచ్ వర్కుల నిమిత్తం ప్రభుత్వం 9 కోట్లు మంజూరు చేయడంపై పత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు బుధవారం ప్రభుత్వం 1000 కోట్లు విడుదల చేసిందని, దానిలో భాగంగా నియోజకవర్గంలోని 3 ప్రధాన రోడ్ల మరమ్మతులకు 9 కోట్లు కేటాయించారని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దింతెనపాడు సాతులూరు R&B రోడ్డు మరమ్మతులకు 5 కోట్లు, చిలకలూరిపేటలోని టిట్కో గృహాల సమీపం నుండి కమ్మవారిపాలెం, కట్టుబడి వారిపాలెం మీదుగా యూటీ కూడల వరకు ఉన్న రోడ్లు మరమ్మతులు, VNP రోడ్డు నుండి గణపవరం మీదుగా వేలూరు వరకు ఉన్న రోడ్డు మరమ్మతులకు మరో 4 లక్షలు కేటాయించినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణ గుర్రాల చావడి వాస్తవులు షేక్ నాగుల కనిష్ట పుత్రుడు జనరేటర్ మస్తాన్ తమ్ముడు వివాహం గుంటూరు నగరంలోని తాపి వర్కర్స్ కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధువర్లు లియాఖత్ వలి, నూరియా ఏ చష్మిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ షాదీ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సయ్యద్ హిదాయతుల్లా, షేక్ కాళేషా, మాజీ కౌన్సిలర్ యూత్ జిలానీ, అడ్వకేట్ జిలానీ, షేక్ మహబూబుల్లా, నాగూర్ బషీర్, షేక్ మస్తాన్, పోతవరం నాగూర్, జానీ, షేక్ అబ్దుల్ రహమాన్ తదితరులు ఉన్నారు. దళితుల ఆరాధ్య దైవం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ద్రోహుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు కోరారు. గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగిందని, రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఈ సంఘటన అని వారు ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మధురమాల రవి, అధ్యక్షులు సమద్ ఖాన్ తో పాటుగా దళిత నాయకులు కొండ వీరయ్య, ఎనకంటి జగదీష్, ఏఎంసీ ఉపాధ్యక్షులు పిల్లికోటి జ్యోతి, రత్నబాబు, మైలా గణేష్, మాణిక్యారావు, పలువురు దళిత నాయకులు ఉన్నారు. పార్టీ మేరకు చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ఆదేశాల ప్రకారం చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ గల కారణం, ఇటీవల చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం దేవళంపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి
విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది. ఈ విగ్రహాన్ని తగలబెట్టింది కూడా వైసీపీ నాయకులే. వైసీపీ నాయకులు తగలబెట్టి ఆ బురదను తెలుగుదేశం పార్టీ మీద వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ సీసీ కెమెరాల ద్వారా, కాల్ లిస్ట్ ద్వారా బయట తీసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మన తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి సైకో జగన్ డైరెక్షన్లోనే జరిగింది. అది అందరికీ తెలుసు. ఈ దళితుల మధ్య, ఈ కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కుయుక్తులు ఇవన్నీ ప్రజలు గమనించాలి. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జనాలంతా కూడా భయభ్రాంతులుగా బ్రతికారు. బయటికి రావడానికి కూడా భయపడ్డారు. ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి దళితుల మీద దాడులను ఖండించకుండా మౌనం వహించిన నాయకులంతా కూడా ఎడిపోయారు. అంబేద్కర్ విగ్రహాలను నిప్పు పెడితే మాట్లాడరా? ఈరోజు ఈ సైకో జగన్ వైజాగ్ పర్యటన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? హాస్పిటల్ని సందర్శించడానికి. ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకే అతన్ని హింసించి చిత్రహింసలు చేసి చంపేశారు. అట్లాంటి సైకో వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో దళితులపై శిరోమరణం చేయడం జరిగింది. అప్పుడు మాట్లాడాల, అప్పుడు భయభ్రాంతులు చేశారు. దళితుడైన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయడం జరిగింది. వైసీపీ చేసే కుయుక్తులు అనమాట ఇవన్నీ ప్రజలు మీరు గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇలాంటి టైంలో ప్రశాంతంగా బతుకుతున్న టైంలో ఈ సైకో జగన్ చేసే కుయుక్తులు దళితుల మధ్య కానీ, కులమతాల మధ్య కానీ చిచ్చుపెట్టి అల్లాలు సృష్టించి ఏదో మెప్పు పొందాలని చూస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మన దేశ బహిష్కరణ చేయాలి. ఇతర దేశాలు పోవడానికి అంబేద్కర్ గారి పేరుని ఎంతో ఉన్నతంగా ఉంచితే, మరి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విద్యోన్నత పథకాన్ని తీసేసి జగన్ విద్యోన్నత పథకాన్ని పెట్టుకున్నాడు. అంటే దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ గారి మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత గౌరవం ఉందో మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. మరి దళితుల్ని ఎంతగా కించబడుతున్న జగన్మోహన్ రెడ్డి గతంలో మరి ఆయన కారు కింద పడి సింగయ్య అనే ఒక దళితుడు చనిపోయాడు. మరి వైజాగ్లో ఒక డాక్టర్ సుధాకర్ గారు మంచి పేరున్న వ్యక్తి, అలాంటి డాక్టర్ని పెడరెక్కలు విరిసి హేయమైన చర్యలతో నడి రోడ్డు మీద చంపితే పట్టించుకోలా. మరి ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్య అనే డ్రైవర్ దళితుడిని చంపి డోరు డెలివరీ ఇస్తే అతనికి అనంతబాబు అనే ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టి సెల్ఫీలు తీసుకుంటూ ఎస్సీలకి ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఏమీ వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ వేయకుండా, సిట్టు దర్యాప్తు చేయకుండా, వాళ్ళు ఎస్సీలకైతే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని పక్కన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి మరి దళితులు బాగా బుద్ధి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు రాష్ట్రస్తుల్లా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, దళిత వర్గాలను అడ్డం పెట్టుకొని అల్లర్లు సృష్టించి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక సైకోలా వ్యవహరిస్తున్న ఇలాంటి దుర్మార్గుడిని దళితులు సత్తా ఏంటో చూపించి 11 సీట్లకు పడేశారు. గతంలో దళితులే గతంలో అధికారం ఇస్తే దళితులని 100 మందిని పొట్టను పెట్టుకొని ఎంతోమందిని విచక్షణ రహితంగా దాడులు చేయించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి విచక్షణ రహితంగా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాడిని మరలా ఇప్పుడు మన దళితులందరూ కలిసి 11 సీట్లకు పడేస్తే మరలా కొంతమంది దళితులను అడ్డం పెట్టుకొని అల్లర్లు సృష్టించే విధంగా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు అంటూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తొత్తుగా మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి చేసే అల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, కులాల మధ్య, మతాల మధ్య అల్లర్లు సృష్టించడానికి ఒక
యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేస్తున్న ఈ దుర్మార్గుడు రాక్షసుడిని జగన్మోహన్ రెడ్డి తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించి ఇలాంటి వాడిని ఉరిశిక్ష విధించినా తప్పు లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చిత్తూరులో అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టించి ఆ నిప్పు వైసీపీ సర్పంచ్ చేత నిప్పు పెట్టించి అల్లర్లు సృష్టించి దళితులపై హిందువులపై అల్లర్లు సృష్టించి తగాదులు పెట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి ఒక సైకోలా ఆనందం పొందాలనే ఆలోచనతో ఇలాంటి పనులు చేశాడు. ఇలాంటి దుర్మార్గుల్ని సొసైటీలో తిరగనీయకుండా, ఇలాంటి వారి పక్కన దళితులే కాదు అసలు మనుషులే తిరగకుండా ఇతన్ని రాష్ట్రం నుంచి వెలివేసి రాష్ట్రంలోకి రానికుండా 24 గంటలు కర్ఫ్యూ విధించిన విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో తిరగనీయకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన్నవించుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి మెతక వైఖరి వల్ల కొంతమంది ఎన్నో అత్యుత్సాహంగా మాట్లాడటం అన్నీ జరుగుతుంది. కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేసేది ఒక చంద్రబాబు నాయుడు గారే. కూటమి ప్రభుత్వంలోనే దళితులు సంతోషంగా ఉండాలనడానికి సభాముఖంగా తెలియజేస్తున్నాం. దళితుల మీద కానీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహాల మీద కానీ ఏ దాడులు జరిగినా చూస్తూ ఊరుకో జగన్మోహన్ రెడ్డి, నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ ఇంటి ముందు ధర్నా చేసి నిన్ను ఈ రాష్ట్రం వదిలెళ్ళే వరకు తరిమి కొడతామని తెలియజేస్తున్నాను. టీడీపీ గెలిచిందంటేనే ప్రజలు గెలిచారు, వైసీపీ ఓడిపోయిందంటే అక్రమం ఓడిపోయింది. సహజంగా అందరూ గెలవరు, అందరూ ఓడిపోరు. కానీ తప్పులు చేసాం, సరిదిద్దుకుంటాం. ఈసారైనా మాకు అవకాశం ఇవ్వమని అడగటం వేరు. 2 రోజులు అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మేము ఎంత తెలుస్తాం, మిమ్మల్ని విజయాత్తాలు పెట్టించుతున్నారు. ఇంకా మతం దగ్గర ఎందుకంటే స్కాముల్లో కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి నిన్నటిదాకా చేసిన స్కాములను ఒకెత్తైతే గత 5 సంవత్సరాలు చేసిన స్కాములు అంతకంటే వేరేట్లు ఎక్కువ. అట్లా డబ్బు సంపాదించి గోడౌన్లో పెట్టి బంకర్లో పెట్టి ఏం చేసైనా సరే గలిబిలు చేస్తారు ఆలోచనలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుట్లో ఎక్కువగా ముఖ్యంగా ఎస్సీ మాలామాలీలు అడ్డం పెట్టుకొని ఏం చేయాలో చేస్తాడు. మంచి చేయబాబు, చెడు మాత్రం చేయదు. కానీ చెడు ఎక్కువ చేయి, మంచి తక్కువ చేయని సిద్ధాంతంలో ఉన్నాడు ఆయన. పైగా మన ఇంకోటి అయితే మాట్లాడాడు. బైబుల్ తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబం మొత్తం బైబుల్ జోలికి పోయి నువ్వు చేసే శాస్త్రాలు ఏంటంటే అయితే ఒక మాట అంటాడు ఆయన, పైన దేవుడు ఉన్నాడు, కింద మీరు దేవుడు చూసి నీకు పర్మిషన్లు ఇచ్చాడు, ఇంకా ఆయన నీకు బుద్ధి రాదు. పైగా నువ్వేం చేస్తున్నావా? ఎస్సీలు నా భావంతులు మేనమావని, నా ఎస్సీలు నా బీసీలు, నువ్వు నీ సామాజిక వర్గం వాళ్ళు 10-15 మంది సిండికేట్ ఏర్పాటు చేసి వేలాది కోట్లు, లక్షాది కోట్లు బంకర్లో పెట్టుకున్నావు. నువ్వు బయలు చేసిన ఊరిని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళంతా దక్షిణ ఎస్సీ వాళ్ళు జైల్లో మొక్కుతున్నారు. వీళ్ళు బ్రహ్మాండ జైలు నుంచి లక్షలు ఖర్చు పెట్టి బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు బైబుల్ చదువుతున్నావు కాబట్టి దాంట్లో 100లో 99% కాబట్టి 1% అన్నా న్యాయం చేయి. బైబుల్ జోలికి పోతే శాపం, ఆల్రెడీ నీకు శాపగ్రస్తులు అయ్యి ఉన్నావు. ఇప్పుడు అట్టనే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, మహానుభావుడు భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అట్టడుగు వర్గాల నుంచి పైకి వచ్చి విదేశాల్లో కూడా గొప్ప పేరు తెచ్చుకున్న నాయకుడు బొమ్మ తగలబెట్టారు. ఆ తగలబెట్టడం కూడా ఎవరు తగలబెట్టారయ్యా? వేరే వాళ్ళు తగలబెట్టలా. ఒక హరిజనుడు, ఒక ఎస్సీ సర్పంచ్, వైసీపీ సర్పంచ్, నువ్వు అతన్ని పావుగా చేసి బొమ్మ తగలబెట్టిన అతను కాదు, నువ్వు తగలబెట్టావు. అసలు అరెస్ట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి, జైల్లో పెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి. మన వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా, జైల్లో పోతున్న బుద్ధి రాలా, ఎడరెక్కలు ఎగదీసిన బుద్ధి రాట్లా, అప్పులు పాలు చేసిన బుద్ధి రాట్లా, జైల్లో పెట్టించిన బుద్ధి రాట్లా. ఉదాహరణకి ఇద్దరు, ఒక ఎంపీ, మాజీ బాపట్ల ఎంపీ, ఒకడు బోరుగట్ల అనిల్ గారు. మరి బుద్ధి జ్ఞానం ఏమైనా చదువుకున్నారా? మన వాళ్ళకి ఏంటంటే, నా అనుభవంలో చదువు రానప్పుడు పెద్దలు చెబితే తినేవాళ్ళు. ఇప్పుడు చదువు పెంచిన తర్వాత మరి ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఎట్లా పడితే వ్యక్తులు ప్రవర్తన ఉంది. కాబట్టి ఏం మాట్లాడుతుంది అర్థం కదా. ఈయన ఒక ఎత్తు అయితే గడా శ్రావణ్ అని చెప్పి ఒక మాజీ జడ్జి గారు, వారు ఏం మాట్లాడుతున్నారు ఏంది అర్థం కాదు. కోట్ వేసుకుంటాడు, వెనక అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. ఆయన సిద్ధాంతం ఏంది అంటే, ఒక దళితుడు, ఒక ఎస్సీ దెబ్బతింటే వేరే పార్టీ వాళ్ళైతే మీరు ఖండించరా? ఏం చేస్తున్నారు మీరు?
ఒక వైసీ బోర్డు మీద దాడి చేస్తే మీరు ఖండిస్తారా, మాట్లాడతారా? నోరు పెగలదా? ఏడి తన పేరేంటి, మన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఎక్కడ? బతికుండావు సత్యా? కార్య శివాజీ నువ్వు ఎక్కడ? వీళ్ళంతా ఏరి ఈ మానవ ఆనాడు ఎంఆర్పిఎస్ వీళ్ళంతా ఎక్కడున్నారు? అంబేద్కర్ బొమ్మ దగ్గర పెట్టి అసలు ఆయన ఏం చేశాడు? దేశాన్ని ద్రోహం చేశాడా? స్వతంత్రం వస్తుంటే ఏమన్నా బ్రిటిషుడికి ఏమన్నా మధ్యవర్తిగా ఏమన్నా ఇది చేశాడా? ఏం లేదే. తను కష్టపడి చదువుకున్నాడు. మనకు కావాల్సింది రాజ్యాంగం రాసేవాడు లేకపోతే రాశాడు. బ్రహ్మాండంగా పరిపాలించుకున్నాం. అట్లాంటి వాడిని మీరు బొమ్మలు తగలబెట్టడం, కాళ్ళు కొట్టడం, తలకాయ బాలు కొట్టడం, చేతులు కొట్టడం, మీరు మనుషులు అసలు జగన్మోహన్ నేను అసలు మనిషి. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక వైసీపీ సర్పంచ్ నిప్పు పెట్టి ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా నిప్పు పెట్టింది వైసీపీ సర్పంచ్ అయినప్పటికీ దీని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచి మన రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు అరాచకంగా పరిపాలించినటువంటి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగిందనేది వాస్తవం. ఇదేదో గుడ్డగాల్చి నెత్తినేసే విధంగా చెప్తున్న మాట అయితే కాదు. ఎందుకంటే దళితుల్ని వాడుకోవటం, దళితుల్ని ఆడుకోవటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. డిక్షనరీ ప్రకారం దళితులు అంటే అర్థం విసిరివేయబడ్డ, దూరంగా నెట్టివేయబడ్డ, అంటే సమాజంలో వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించక దూరం చేసిన వాళ్ళని అర్థమైతే, జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో మాత్రం దళితులు అంటే అర్థం ఓట్లు, దండిగా ఓట్లు. దళితుల్ని, పేద బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని కేవలం ఓట్లుగా చూసే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలందరూ చూసే ఉంటారు. ఒక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ ఎంతో కష్టపడి ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక మేధావి డాక్టర్ అయ్యి కోవిడ్ టైంలో మాస్కులు సరిగా సప్లై చేయట్లేదని అడిగినందుకు అతన్ని చివరికి పిచ్చివాణి చేసింది గత వైసీపీ ప్రభుత్వం. అతని పెడరెక్కలు విరిచి రోడ్డుకి ఇచ్చారు డాక్టర్ సుధాకర్ గారు. ఇలాంటి ఇష్యూలు గత వైసీపీ ప్రభుత్వంలో కోకల్లో జరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఇలాంటి కుయుక్తులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది అలవాటు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు కాల్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే దాని లెక్కలు దానికి ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి 2 సొంత చెల్లెల్ని రోడ్డుకి లాగాడు ఆస్తి కోసం, సొంత బాబాయిని చంపించాడు. ఇవన్నీ చేసిన వ్యక్తికి మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టించి ఈ రాష్ట్రంలో గొడవలు చేయడం అనేది సింపుల్గా చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారు ఈరోజు నిజంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనకు లేకపోయి ఉంటే భారతదేశంలో ఈరోజు ఈ డెమోక్రసీ ఇలా పక్కనున్న నేపాల్లో చూశారు, శ్రీలంకలో చూశారు, ప్రభుత్వాలు ఏ విధంగా కూలిపోయాయో, ప్రజలు ఏ విధంగా రెవల్యూషన్ వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేశారో మనం చూసాం. ఈరోజు ఇంకా మన భారతదేశం ఒక మంచి స్థానంలో ఉంది అంటే దానికి కారణం మహనీయుడు అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరైతే తగలబెట్టారో వాడిని అందరికీ నమస్కారం. మాజీ మంత్రివర్యులు పుల్లారా గారి ఆదేశాలతో యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చిత్తూరు జిల్లాలో మనం భారతదేశం ఎంతగానో గౌరవించే ఆరాధించే బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెడతాం జరిగింది. అది తగలబెట్టింది ఎవరంటే వైసీపీ సర్పంచ్, ఆ గ్రామం సంబంధించిన వైసీపీ సర్పంచ్. తగలబెట్టి మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద వేసే పన్నాగం జరిగింది. ఇలాంటి పన్నాగాలు వైసీపీ వాళ్ళకి కొత్త ఏం కాదండి. ఎప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో ఉన్నప్పుడు వాళ్ళ అభిమానిగా ఉన్నటువంటి వ్యక్తి సెల్ఫీ కోసం దగ్గరకు వస్తే అతని చేతిలో ఉన్న కోరికేదో జగన్మోహన్ రెడ్డికి తగిలిందని చెప్పేసి అప్పుడు జరిగితే వెంటనే మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద వేశారు. అప్పుడు కూడా మీ అభిమాని నీ మీద ఏదో అత్యుహంతో నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మీద జరిగితే అది మా మీద బురదేయడం టీడీపీ వాళ్ళ మీద. అలాగే మీ బాబాయ్ గారిని మీరే చంపుకొని మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద బురద చల్లటం. అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో ఆరాధ్యమైనటువంటి దళితులకి అంబేద్కర్ గారిని బొమ్మ తగలబెట్టి మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద వేస్తే మళ్ళీ వాళ్ళు ఘర్షణ చేసుకొని ఈ యొక్క సమాజంలో అల్లరి రేపుదామనే ఆలోచనలో ఉన్నారు. గతంలో నుంచి మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని గుర్తించి 151 సీట్లు వచ్చిన మిమ్మల్ని 11 సీట్లు తెచ్చారు జనాలు. కాబట్టి మీరు అలాంటి మానుకొని ఉంటే బాగుండిద్ది. లేదనుకుంటే ఈ 11 సీట్లు కూడా రాబోయే కాలం ఇంకా రావని మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థుల క్రీడా అభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను అసిస్ట్ సంస్థ మరియు ఐటీసీ సంస్థల సంయుక్తంగా ఆధ్వర్యంలో క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాఠశాల విద్యార్థులకు అవసరమైన వివిధ రకాల స్పోర్ట్స్ మెటీరియల్ ను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసిస్ట్ సంస్థ అసోసియేటెడ్ డైరెక్టర్ జయకృష్ణ, హరీష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే స్కూల్ కమిటీ చైర్మన్, అసిస్ట్ కోఆర్డినేటర్లు రత్నకుమార్, వెంకయ్య, శ్రీనివాస్, హైస్కూల్ సిబ్బందితో పాటు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు స్థానిక రైతులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చిన వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు ఇచ్చిన ఊళ్ళోనే రిటర్నబుల్ ప్లాట్లు రైతులకు ఇవ్వాలని తెలిపారు. సిఆర్డీ అథారిటీ భేటీలో సీఎం చంద్రబాబు పలు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో 212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. 53వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో ఘనంగా జరిగిన వివాహ వేడుకకు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు హాజరయ్యారు. టీడీపీ నాయకులు షేక్ అలీ అక్బర్ కుమారుడు వివాహం జరిగింది. ఈ వేడుకలకు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. నర్సరావుపేట ఎంపీ రావు శ్రీకృష్ణ దేవరాయలు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డులోని బాలాజీ రోడ్ నుండి చార్లెస్ కి వెళ్లే రోడ్డుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరును రహదారికి పెట్టారు. ఈ రహదారికి పేరు పెట్టిన విషయాన్ని మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేశారు. ద్రౌపది ముర్ము నామకరణం రహదారికి రోడ్డు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లికోటి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, డి రహీం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ మణి, ప్రసన్న కుమార్, టి జాన్ బాబు, నూతలపాటి ఇజ్రాయెల్, గుంటి అనిల్ కుమార్, పిల్లి లెనిన్, కొప్పుల రాంబాబు, రాము, మోజెస్, సుబ్బారావు, వార్డు టీడీపీ సెక్రటరీస్, ప్రెసిడెంట్లు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి సమాజానికి దోహదపడాలని నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు విద్యార్థులకు సూచించారు. నాదెండ్ల మండలం గణపవరంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో విద్యార్థుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఎస్ఐ పుల్లారావు తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి దురలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఎస్ఐ పుల్లారావు విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారు ఎవరైనా
ఉంటే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థుల్ని కోరారు. డ్రగ్స్ గంజాయితో పాటుగా మద్యపానం కూడా విద్యార్థుల దగ్గరికి రానివ్వకూడదని, ఈ వయసులో చెడు అలవాట్లకు బానిసైతే వాటి నుండి బయటకు రావడం చాలా కష్టతరమైన ప్రక్రియ అని, ఏ విద్యార్థి కూడా చెడు అలవాట్లకు బానిస కాకూడదని ఎస్ఐ పుల్లారావు సూచించారు. మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని ఎస్ఐ పుల్లారావు కోరారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ కళాశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యుల విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముప్పాల హనుమంతరావు అన్నారు. గురువారం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు ఈ విధానం సరైందని డాక్టర్ ముప్పాల అన్నారు. దీనిపై ప్రజలు అనేక అపోహలు ఉన్నాయని అవన్నీ తొలగించుకోవాలని ఆయన సూచించారు. మెడికల్ కళాశాలలను PPP పద్ధతిలో అభివృద్ధి చేస్తే పేదలకు కార్పొరేట్ వైద్యం చౌకగా లభిస్తుందని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే ఈ వైద్యశాలలు నడుస్తాయి కాబట్టి పేదలకు ఇప్పుడున్న సౌకర్యాలన్నీ ఉంటాయన్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించబడతాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో ఈ పద్ధతి సృష్టించారన్నారు. గడువు పూర్తయిన తర్వాత ఆ ఆస్తులన్నీ ప్రభుత్వం పరమవుతాయి కాబట్టి ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. వైద్యశాలల్లో సీట్లు భర్తీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది కాబట్టి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. దీనిపై ప్రతిపక్షాలు చెబుతున్నవన్నీ అవాస్తవాలని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని డాక్టర్ ముప్పాల కోరారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు వీళ్ళు 787 కోట్లు ఈ మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెట్టడం అనేది జరిగింది. సో ఈ పరిస్థితుల్లో మొత్తం మెడికల్ కాలేజీని గవర్నమెంటే కట్టడం అనేది చాలా కష్టం. కాబట్టి PPP ద్వారా ఇద్దాం అనేది ఒక ప్రపోజల్ అనేది గవర్నమెంట్ ముందు ఉంది. ఆ విధంగా గవర్నమెంట్ అడుగులు వేస్తే దానికి సన్నాహాలు అనేది చేస్తుంది. దీనివలన ఒక 10 మెడికల్ కాలేజెస్ మట్టికి ఈ విధంగా డెవలప్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. దీనివలన ఎవరికి అనేది ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఎందువలనంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది సైట్ ఇస్తుంది, పబ్లిక్ ఏదైతే పార్టిసిపేషన్ చేస్తుందో ప్రైవేట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఆపరేట్ చేయటము. రెండోది నెక్స్ట్ దీనివలన ఇది కొంత కాలపరిమితి మాత్రమే ప్రైవేట్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. తర్వాత అనేది ఆటోమేటిక్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రైవేటు కింద ఏమి ఉండదు. ఈ లోపల వాళ్ళు పెట్టిన పెట్టుబడి కానీ ఇది కానీ దాని మీద వాళ్ళు సంపాదించుకుంటారు. ఒకటి దీనివలన మెడికల్ సీట్లు తగ్గటం కానీ, మెడికల్ సీట్లు ప్రజలకు అన్యాయం జరగటం కానీ, మెరిటోరియస్కి అన్యాయం జరగటం కానీ ఏమాత్రం జరగదు. ఎందువల్లంటే ఉన్న సీట్లో 50% కన్వీనర్ కోట మనం మెరిటోరియస్ స్టూడెంట్స్కి అనేది వెళ్ళిపోతాయి. మిగిలిన 50%లో 35% మేనేజ్మెంట్ కోట, 15% NRI కోట. దీనికి డొనేషన్ల ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం, మెడికల్ కాలేజీని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. రెండోది ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్నాయి. ఒక్కో మెడికల్ కాలేజెస్ కొన్ని చాలా రిమోట్ ఏరియాస్, రాయలసీమలో కావచ్చు, అటు ఏజెన్సీ ఏరియాలో కావచ్చు, మిగిలిన చోట అటువంటి ఏరియాస్లో మెడికల్ కాలేజ్ పెట్టడం వలన ఆ ఏరియాకు మొత్తానికి కూడా హెల్త్ అనేది చాలా మనం అందరికి కూడా అందించగలుగుతాం. ఈ ప్రాసెస్ ద్వారా అందరికి కూడా హెల్త్ అందించగలుగుతాము. రెండవది ఆ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. ఆ సరౌండింగ్లో ఉన్న డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, సూపర్ స్పెషాలిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండొచ్చు. దాంట్లో కూడా వాళ్ళ సర్వీస్ అనేది ఇవ్వచ్చు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అశ్వజ మాసం 3వ గురువారం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకార్చన పూజ కార్యక్రమాలు షిరిడి సాయికి నిర్వహించారని ట్రస్ట్ నిర్వాహకులు బాలాజీ తెలిపారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి, శ్రీ సాయి చాలీసా పారాయణం చేసి గులాబీ పూలతో ప్రత్యేకంగా నిర్వహించారని తెలిపారు. అనంతరం దాతలు వెంగయ్య వెంకటరమణ ఆర్థిక సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడారు. ట్రస్ట్ నిర్వాహకులు దాతల సహకారంతో క్రమం తప్పకుండా గత 14 ఏళ్లుగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ దత్తసాయి సన్నిధిలో జరిగే పూజ కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించి సద్గురు అనుగ్రహం పొందవలసిందిగా కోరారు. ఆపదలో ఉన్న వారికి, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలని షిరిడి సాయి తాను జీవించి ఉన్న రోజుల్లో ద్వారకామాయికి వచ్చే భక్తులకు స్వయంగా అన్నం వండి పెట్టేవారిని ఆదర్శంగా తీసుకుని అన్నదాన సమాజం స్థాపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ ప్రముఖులు ఐనవోలు హనుమంతరావు, మద్దుల ప్రసాద్, మహిళా భక్తులు పాల్గొన్నారు. సాయిరామ్. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో
ఈరోజు ఆశ్వీజ మాసం 3వ గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక అర్చన పూజాకారం షిరిడీ సాయికి శ్రీ దత్తసాయికి జరిగి ఉన్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారికి దీపారాధన చేసి మరి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు కావించారు. అనంతరం ఈరోజు దాతల సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ బజార్ బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ గారు వెంకటరమణ గారి ఆర్థిక సహకారం 25 కేజీలు రైస్ ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సాయినాథులు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుతూ ఉన్నాము. అలాగనే దత్తసాయి సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఆకలికున్న వారికి అన్నం పెట్టాలి అనే వేద పండితుల యొక్క సూక్తితో 14 సంవత్సరాలుగా స్టార్ట్ చేసి నిరాటంకంగా నిర్విరాగంగా భక్తుల సహకారంతో షిరిడీ సాయినాథుని యొక్క కృపతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. 2025-2026 విద్యా సంవత్సరంలో బ్యాడ్మింటన్, రగ్బీ, బాస్కెట్బాల్, నెట్ బాల్, కరాటే పోటీల్లో పలువురు బాల బాలికలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఎంపికైన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణానాయక్, పీఎంసీ చైర్మన్ కె సుబ్బారావు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు. వీరికి కోచింగ్ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు ఎంవి సుబ్బారావు, ఎస్కే మొహమ్మద్ ఇస్మాయిల్, పి ఖాదర్ మస్తాన్. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో కలుసుకుందాం.